ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు 9వ రోజు. ప్రతిరోజు క్రమం తప్పకుండా శిలువ ధ్యానములు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు గనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనేను. ఆమెన్. పిలాతు గారు యేసయ్యను ప్రశ్నిస్తున్నారు. ఏమైనా జవాబు చెప్తారు, దాన్ని బట్టి న్యాయం జరిగించాలి అనే ఉద్దేశంతో పిలాతు గారు యేసయ్యను తర్కించి అడుగుతున్నారు. యేసయ్యను ఒక సామాన్యుడు, ఒక సహజమైన మానవుడు అని అనుకుంటున్నాడు. కానీ నిజముగా ఆయన లోకరక్షకుడు, మన పాపములను పరిహరించడానికి నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని ఎవ్వరికీ తెలియదు. అందుకు పిలాతుకు కోపం వచ్చి ఉన్నది. యేసయ్య ఏమి సమాధానం చెప్పటం లేదు అని పిలాతు సిలువ వేయటానికి నాకు అధికారం ఉంది, శిలువ శిక్ష నుండి విడుదల చేయడానికి నాకు అధికారం ఉంది అని యేసయ్యతో మాట్లాడారు. యేసయ్యకు అన్నీ తెలుసు. మానవుల యొక్క తప్పులు, న్యాయము ఎలా ఉంటాయి అని దేవుడు పరీక్షిస్తున్నాడు. యేసయ్య దేవుడు కనుక ఆయనకున్న శక్తి ద్వారా విడుదల పొందవచ్చని లేఖనముల ప్రకారము యేసయ్య శిలువపై మరణించి తిరిగి 3వ రోజు సజీవునిగా పునరుద్ధానుడుగా లేచి లోకాన్ని జయించి ఆయన సజీవుడుగా అందరికీ కనబడి ఆరోహణమవ్వాలి అని దేవునికి తెలుసు గనుక పిలాతుకు ఏమీ బదులు చెప్పలేదు, నోరు విప్పలేదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.